హలో! వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వ్లాగ్స్. ఎగ్ పులుసును 5 మినిట్స్‌లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. మార్నింగే హరీ బరీగా ఉంటాం కాబట్టి త్వరగా అయిపోయేవి రెసిపీస్ చూపిస్తాను. కొన్ని పల్లీలు వేసుకోవాలి, క్యాషూ నట్స్ కొన్ని, తర్వాత ధనియాలు 1 కప్పు, తర్వాత నువ్వులు వేసి వేయించుకోవాలి. తర్వాత స్పైసెస్ వేసుకోవాలి కొంచెము. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్నాక చల్లారాక మనం మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్‌గా పొడి చేసుకోవడమే. అవి వేసుకునే ముందు మనము ఒక గడ్డ ఉల్లిపాయలు, ఒక టమాటోకి బదులు మీరు చింతపండు వేసుకోవచ్చు. నేను టమాటో వేస్తున్నాను పులుపు కోసం. ఇలా మిక్సీ పట్టాక కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసేయాలి. స్పైసెస్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువగా యాడ్ చేస్తున్నాను. ఇలా ఫైన్‌గా రావాలి. ఇంకో ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్‌లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి చీలికలు ఒక 2, కరివేపాకు, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అలా పొద్దున్నే టెన్షన్ ఉంటుంది కాబట్టి మనం సింపుల్‌గా ఏ రెసిపీస్ చేసుకున్నామంటే ఎలాంటి టెన్షన్స్ ఉండవు. పిల్లల్ని రెడీ చేయడంలో అన్నీ హడావిడి ఉంటాం కాబట్టి మనం కొంచెం తక్కువ టైంలో అయ్యే వంటలే చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టి వేసుకున్న పేస్ట్ని కొంచెం అల్లం పేస్ట్ అంతా పచ్చి వాసన పోయాక వేసి వేయించుకోవాలి. ఆ పేస్ట్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి దీన్ని ఉడకనివ్వాలి. కొంచెం ఉడికేలోపు మనము బాయిల్ చేసుకున్న ఎగ్ని మనం ఇలా కాట్లో పెట్టేసుకోవాలి. ఎగ్ మొత్తము రౌండ్గా ఈ విధంగా పెట్టేసుకొని అన్నీ మనం కొంచెం వేగాక ఆ పేస్ట్లో ఈ ఎగ్స్ని వేసేయాలి. ఇలా చేసుకుంటే మనము దీనికి కాంబినేషను వెజిటేబుల్ రైస్, ఇంకా కలర్ రైస్, జీరా రైస్ కానీ చాలా బాగుంటుంది. అలా ఎగ్స్ అన్నీ వేసుకొని మంచిగా కలిపేసేయాలి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, బోర్ కొట్టకుండా. రెగ్యులర్ ఎగ్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం కసూరి మేతి వేయాలి. వేసి మంచిగా కలిపేసి ఈవెన్‌గా మనకు చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. మీకు అంత అవసరం లేదు అనుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొంచెం సేపు అయ్యాక అంత నూనె తేలాక మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక నచ్చితే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. త్వరగా అయిపోయే రెసిపీస్ నేను ట్రై చేస్తాను.